ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్గా రావిరాల మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10:29 నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బదిలీపై వెళ్తున్న కమిషనర్ కె రమేష్ నుంచి ఛార్జీ తీసుకున్నారు. IAS 2016 బ్యాచ్కు చెందిన ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా పనిచేశారు. భార్య కుమారుడితో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన ఆయనకు మున్సిపల్ అధికారులు, సిబ్బందులు స్వాగతం పలికారు. అదనపు కమిషనర్ CH నాగనరసింహారావు వివిధ విభాగాలకు చెందిన ఆయనను పుష్పగుచ్చాలకు అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకొని కాకినాడ నగర ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య నగరంలోని ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నగరంలో కీలకమైన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ప్రజలందరి సహకారంతో కాకినాడ నగరాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం ఆయన అదనపు కమిషనర్ నాగనరసింహారావు, కార్యదర్శి యేసుబాబు, ఉప కమిషనర్ కోన శ్రీనివాస్, మేనేజర్ కర్రి సత్యనారాయణ వివిధ భాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కృతి క్లాసుకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఓకే సార్